గారి గురించి చెప్పాలంటే సార్ పుట్టింది హైదరాబాద్లోనే. సార్ రియల్ ఎస్టేట్ ఈ రంగానికి రాకంటే ముందు సార్ యొక్క ఫీల్డ్ ఫోటోగ్రఫీ. సార్ ఈ రియల్ ఎస్టేట్ రంగం తను ఎందుకు చూస్ చేసుకున్నాడు అని అంటే తనకు ఫోటోగ్రఫీలో కావాల్సినంత డబ్బు కనిపించలేదు. సో సమయం అనేది గడిచిపోతుంది కానీ తను ఊహించినంత డబ్బు సంపాదించలేకపోతున్నా అనే ఒక ఫీలింగ్ మనసులో ఉండిపోయింది. సో అలా ఆలోచిస్తూ ఉంటుంటే తనకి సుష్మా మేడం గారు పరిచయం అయ్యారు. ఈ కంపెనీకి శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి శ్రీధర్ గారిని పరిచయం చేసింది సుష్మా మేడం. థ్యాంక్ యూ. సో అట్లాగే సార్ ఈ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి వచ్చినప్పుడు నేను నా ఓన్ సేల్స్ ప్లస్ మంచి టీంని బిల్డ్ చేస్తాను. సో నాకు మంచి సర్కిల్ ఉంది. సో దాంతో నేను ఎదుగుతాను. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని కూడా నేను ఒక మంచి స్థాయిలో ఉంచి వాళ్ళని కూడా మంచి లీడర్స్ని చేస్తాను అనే ఒక మాట ఇచ్చారు. రియల్లీ గ్రేట్ సార్. సార్ యొక్క గోల్స్ చూస్తే సార్కి ఒక మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఉంది, ప్లస్ ఒక మంచి కారు, ఫ్యామిలీ మెంబర్స్ని సాటిస్ఫై చేయాలంటే మంచి గోల్డ్ కావాలి. ఫ్యామిలీకి గోల్డ్ ఇప్పిస్తే మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు సార్, మన ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్లీ మనం చేసే జాబ్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుంటారు. సో మంచిగా చూస్ చేసుకున్నారు సార్. రియల్లీ గ్రేట్ సార్. మీ యొక్క గోల్స్ మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ జ్యోతి సార్. హ్యాపీ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఒకసారి కొత్తగా వచ్చిన వారి చేతులు లేపండి సార్ ఒకసారి. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఒకసారి మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసి ఇక్కడ రమ్మని చెప్పి ఈ బిజినెస్ ఎఫెక్ట్స్కి ఆపర్చునిటీ ఇచ్చిన మీ లీడర్స్కి ఒక్కసారి కరచాల తమిళతో ఒక్కసారి ఇన్వైట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా గౌరవనీయులు శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ సార్ కాసర్ల మహేందర్ రెడ్డి గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నంబూరి రవి సార్, రేసుగుర్రం టీం, మా నాయకులు, మా లీడర్ మార్కెటింగ్ చీఫ్ శ్రీ పెన్నీరు ఆంజనేయులు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. నా పేరు శ్రీధర్. నేను ఒక ఫోటోగ్రాఫర్ని. గత 25 ఏళ్ళుగా ఫోటోగ్రఫీ చేస్తూ ఒకే ప్రొఫెషనల్లో ఉన్నాను. సో ప్రొఫెషనల్ చేసుకుంటూ ఇన్కమ్ సోర్స్ చూసుకుంటే ఎన్నో ఒడిదుడుకులు, ఇన్కమ్ సోర్స్ లేకపోవడం, అండ్ ఫోటోగ్రఫీ అంటే ఒక సీజన్ వైజ్ ఉండడం, సంవత్సరంలో 6 నెలలు పని 6 నెలలు ఖాళీగా ఉండడం అనేది జనరల్గా ఉండే సబ్జెక్ట్ అది. సో అక్కడ ఇన్కమ్ సోర్స్ తగ్గడం, మన ఫ్యామిలీకి కావాల్సిన ఒక ఫైనాన్స్ ఫ్రీడమ్ ఇవ్వకపోవడం కొద్దిగా ఏదరకంగా అనిపించడం జరిగింది. సో ఇక్కడికి రావడానికి ముందు నాకు మా మేడం సుష్మా మేడం అండ్ రణధీర్ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక్కసారి వాళ్ళకు కూడా ఒక్కసారి క్లాప్ అప్లైజ్ ఇవ్వండి. ఇన్వైట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ. వారు ఇచ్చిన మోటివేషన్ ప్రకారం ఇక్కడ రావడం, అండ్ ఇక్కడ రావడానికి నాకు సెకండ్ ఇన్కమ్ కావాలి, నా పరిస్థితి మారాలి, లేకపోతే నేను సమాజంలో గౌరవంగా బతకాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అలాగే అతి తక్కువ సమయంలో గేట్ బయట ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు నేను చేసిన ప్రతి కష్టానికి నాకు సపోర్ట్ ఇస్తున్న శ్రీ ఆంజనేయులు సార్ కూడా నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం చాలా కష్టం అండి. ఎంతో శ్రమ కావాలి, ఎంతో పట్టుదల కావాలి, అక్కడనే హార్డ్ వర్క్ కూడా కావాలి. అండ్ నేను వచ్చి 4 నెలలు అవుతా ఉంది. ఈ 4 నెలల్లో ఇంచుమించు 4 స్టేట్స్ ఇవ్వడం జరిగింది. సో 4 స్టేట్స్తో పాటు ఇలా సేల్స్ కావడానికి ఏం కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, యాటిట్యూడ్, కస్టమర్తో ఎలా ప్రవర్తించాలి అనే చాలా అంశాలు ఒక క్యాబిన్ వేసి గ్రైండర్ వేసినట్టు రుద్దుతుంటారు సార్ మా సారు. అండ్ ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవడానికి మేము టైంని కేటాయిస్తూ ఉన్నాం. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి నా చిన్న సజెషన్, ఇక్కడ సిస్టమ్ అనేది ఎక్స్ట్రాడినరీ సిస్టమ్ అండి. ఈ సిస్టమ్ ఓన్లీ సిద్ధివినాయకులోనే జరుగుతుంది, బయట ఎక్కడ కూడా ఉండదు. సో మీరు కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దూరం పోయే విధంగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్నీ కూడా మన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్పిస్తూ ఉన్నారు మన సిద్ధివినాయక.
అలాగే ప్రతి నెల ఒక మోటివేషనల్ క్లాస్ని నేర్పిస్తూ మీరు సేల్స్ ఏ విధంగా చేసుకోవాలి, మార్కెట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ప్రతి అంశాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా నేర్పిస్తూ ఉన్నారు. దానికి సిద్ధివినాయక ఇప్పుడు ముందుకెళ్తా ఉంది. అలాగే మన తెలంగాణలోనే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరి స్టేటస్, ప్రతి ఒక్క కంపెనీ కొన్ని వీడియోస్ పెట్టుకుంటుంది. ఆ వీడియోస్ పెట్టుకోనికి ముఖ్య కారకులు, ముఖ్యమైన పర్సన్ నంబూరి రవి సార్. సార్ ఎక్కడ ఉన్నారు సార్? ఓకే సార్. సార్ దగ్గరగా నేను ఉండడం వారి దగ్గరలో నేను పనిచేస్తుండడం నా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మా రేస్పురం టీం సార్ కూడా నేను రుణపడి ఉంటాను. అలాగే థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ యాజమాన్యానికి, డైరెక్టర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అందరూ హార్డ్ వర్క్ చేయండి, అందరూ ఇన్కమ్ పెంచుకోవచ్చు, అందరూ కూడా సక్సెస్ కావచ్చు. అలాగే పురుషులతో సమానంగా పోటీ పడుతూ లేడీస్ కూడా చాలా మంది వచ్చారు, మీకు కూడా నమస్కారాలు తెలియాలి. ఎందుకంటే ఒక కాంపిటీషన్లో మగవాళ్ళే కాదు, వాళ్ళకు పోటాపోటీగా ఆడవాళ్ళు కూడా ఉంటున్నందుకు మనం గర్వపడాలి, అలా చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో